సాధారణంగా ఎమ్మెల్యే వస్తే ఆ హడావుడి వేరు. వాహనాల కాన్వాయ్, వెంట అనుచరులు వాహనాలతో ఫాలో కావటం చూస్తుంటాం. ఇక అభివృద్ధి పనుల శంకుస్థాపన సమయంలో అయితే వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అంతలా మారిపోయింది ఏపీలో రాజకీయ వ్యవస్థ. ఇక ఫ్లెక్సీలు, ఆహ్వాన ఏర్పాట్లు ఓ తరహాలో ఉంటాయి. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం దీనికి విరుద్ధం. హంగామాకు ఇష్టపడరు, దర్పానికి దూరంగా ఉంటారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజలతో మమేకమై పనిచేయటానికి ఆయన ఇష్టపడతారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా గెలుపొందటానికి అదే కారణంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయత నేత కూడా. అటువంటి కోటంరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి చెందారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీ మారొచ్చు, కానీ ప్రజలతో మమేకమయ్యే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. తాజాగా చిన్నపాటి ద్విచక్ర వాహనంపై ఆయన చేసిన పర్యటన వైరల్ అయింది. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు గాను ఆయన స్కూటర్పై వెళ్లటం ఆకట్టుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో మార్చి 9న ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కూడా శంకుస్థాపనలు కొనసాగించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నారు. అయితే శంకుస్థాపన సమయంలో 60 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయిస్తానని శ్రీధర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. మే 20 నాటికి ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఆకస్మిక పర్యటనలకు బయలుదేరారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మామూలుగా నేతలతో కలిసి వెళ్తే పనులు పరిశీలించలేమని భావించిన ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి స్కూటర్పై తిరుగుతూ అభివృద్ధి పనులు పరిశీలించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి విధేయతగా ఉండటం, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటం కోటంరెడ్డికి అలవాటైన విద్య. అందుకే ఇప్పుడు ప్రభుత్వంతో పనులు చేయించేందుకు ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ సమీకరణల్లో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయినా సరే నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు కోటంరెడ్డి. తనకు తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రజల్లో బలమైన నాయకుడిగా మారుతున్నారు.